సూర్యాపేట జిల్లా ఐడీఓసీ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ వెంకట్రావు ఆవిష్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, ఆర్డీఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందు పుస్తకాల పంపిణీ సార్ థ్యాంక్ యూ సార్. నృత్య ప్రదర్శన అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. వారు సిద్ధంగా ఉన్నట్లయితే స్కూల్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వారు జనని జనని జై తెలంగాణ
వారిని అభినందిస్తూ పదేళ్ల అవతరణ దినోత్సవంగా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజుతో 10 ఏళ్ళు నిండాయి. ఈ రోజు రాష్ట్రం అంతా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని నాటి ఉద్యమ తీరును, అమరుల త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరచాలని మొదలైన ఉద్యమం 1969లో మొదలై దాదాపు 60 సంవత్సరాలు కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ ఈ సందర్భంగా మనందరం నివాళులు అర్పించడం మనందరి బాధ్యత. తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే రామప్ప టెంపుల్ కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. తెలంగాణలో విభిన్న జనాభాలు కలిగి ఉండి వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజల సామరస్యంతో జీవిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు